పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వీర్లపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ పరిశీలించారు. గ్రామంలోని ప్రజల పరిస్థితిని తెలుసుకొని వరద ప్రభావంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపడతామని తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇది ఒక్కటి తప్పే సార్, వాళ్ళకి లేదు సార్. అది కూడా అది ఓపెన్ అయిపోయింది. మీరు అటు నీళ్ళు పోతలేవు. మీరు నో సార్, రాంగ్ సార్. లోపల యాక్చువల్గా చెరువు ఉండే సార్ ఇంతకుముందు. ఆ చెరువు మొత్తం తీసేసింది. యాక్చువల్ అది చెరువు ఉండే, ఆ చెరువు లేవు. ఆ చెరువు లేదు కాబట్టి లోపల ఇళ్ళకు సంబంధం ఒక చిన్న చెరువు పెట్టుకున్నారు సార్. ఆ ఊరియా నీళ్ళు అవన్నీ కలిసి వస్తాయి సార్. సార్ వారానికి 3 సార్లు సార్ ఘోరంగా వాసన వస్తుంది సార్. నమ్ముతామండి నేను సార్. గోవారిగా ఇల్లు సార్, ఆయన దేవుని చేసుకుంటే సార్ ఒక్క పూట ఉండడానికి ఇబ్బంది సార్. ఎప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది సార్. అసలు ఈ ఊళ్ళకి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. అందరికి దాదాపు సార్ మీరే దగ్గర ఉండి మెడికల్ చేయండి సార్. అందరికి దాదాపు 90% దగ్గు వస్తుంది సార్. అందరికీ దగ్గే ఉండదు సార్. ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ చేయడం వల్ల ఇలా వీర్లపల్లి దారుణంగా ముంపుకు గురైంది. వాళ్ళ ట్యాంకులు అన్నీ కూడా నిండిపోవడం, ఫ్యాక్టరీ నిండిపోతున్న భయంతో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అక్కడ అధికారులు ఈ ఊర్లోకి పంపులు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా మునిగిపోయింది. నేను ప్రభుత్వం రానప్పటి నుంచి ఆ రోజుల్లో ఇది కట్టేటప్పుడు పబ్లిక్ హియరింగ్లో వీర్లపల్లిని షిఫ్ట్ చేస్తాం, స్థానికులకు ఉద్యోగం ఇస్తామని అప్పుడున్న నాయకులు మాటిచ్చారు. కానీ తర్వాత ప్రారంభమైన తర్వాత దీన్ని ఎవరు పట్టించుకోకపోగా నేను ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నా, కానీ ఈరోజు పోరాటం చేస్తూనే ఉన్నా. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మోడీ నిర్ణయం. R&R ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఉద్యోగాలు ఇవ్వడానికి లేరు. కానీ మేము దీన్ని అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాట ఇచ్చినాం. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ కొందరికి ఇంకో ఉద్యోగాలు ప్రారంభం చేయాలని. దురదృష్టవశాత్తు ఈరోజు జరిగిన సంఘటనలో నీళ్లు రావడం వాళ్ళ నిర్లక్ష్యాన్ని మరొకసారి మనందరి గురించి నేను కలెక్టర్ గారు, నిన్న కమిషనర్ గారు, నా కుటుంబంతో పాటు మేయర్ గారు, అందరు నాయకులు భాగస్వాములు అయింది. వీళ్ళకి రక్షణకు ఉండి ఇళ్లలో వాళ్ళందరినీ వారికి సురక్షిత ప్రాంతాలు తరలించి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా నా పరిధిలో మహిళలతో చిన్న చిన్నగా కట్టుకున్న ఇండ్లు వారికి పడిపోవడం జరిగింది. సుమారు 15 ఇండ్ల వరకు ఇప్పుడు లెక్కలకు వచ్చింది. వారందరికి కూడా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడి వారికి ఇందిరమ్మ ఇల్లు లేదా తాత్కాలికంగా ఉండడానికి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది.